బాగా చేసావు నువ్వు. థ్యాంక్స్ సార్. చేసావు నేను అంటలా, నువ్వు చేసావని అడుగుతున్నా. అబ్బా అబ్బా సార్ నేనైతే డైరెక్టర్ గారు చెప్పింది చేశాను సార్. నేను సరే, వాళ్ళు చెప్పింది చేస్తారు, మీరు చేయరా? ఆర్టిస్ట్గా మీరు నేను చేయాలి, కంట్రిబ్యూషన్ ఉండాలి కదా. ఒక డైరెక్టర్ పలానా క్యారెక్టర్ నీకు ఇచ్చాను, పలానా చెయ్యి అన్నాడు అనుకో, అన్నాక దాంట్లో మీ కంట్రిబ్యూషన్ ఉండాలి కదా. ఆ క్యారెక్టర్ని మీరు అనుభవించుకుని మీకు మీరు సార్ సినిమాలో నా కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఫుడ్ మీదే ఉంది సార్. ఎక్కడ తింటంలోనా? డైరెక్టర్ గారు చెప్పిన దాని మీద కొంచెం ఇంప్రూవైజ్ చేసావు. ఇంప్రూవైజ్ చెప్పి చేశాను సార్. చేశాను అనుకుంటున్నావు? చేసావా? చేశాను సార్. చేసావు, నమ్మకంగా. నా నమ్మకంగా చేశాను సార్. వెయిటింగ్ కాకుండా ఇది చేస్తావు. ఆయన కథ అదే ఒరిజినల్. ఇప్పుడు అదే కదా, ఏది అవుదాం అనుకుని వస్తాడో అది అవ్వరు. ఇక్కడ ఈ సమాజంలో అందరు మామూలు యూత్ ప్రాబ్లం. యూత్ ఏంటి మొత్తం మా రోజుల నుంచి ఈ రోజుల వరకు అదే సమస్య అదే నడుస్తుంది. తాతగారు వల్ల యాక్టింగ్ వచ్చిందని ఫీల్ సార్ నాకు. అంటే మా తాతగారు నాటకాలు చేసేవాళ్ళు. సుబ్బిశెట్టికి మంచి పేరు అనమాట మా తాతగారికి. ఇంకా దాని తర్వాత ఆయన ఇటువైపు రాలేకపోయాడు. ఆ జీన్స్ ఇటు వచ్చి నేను ఇటు వచ్చానేమోనని దేవుడు కరుణించి ఇటు పంపించడం ఫీల్ సార్, అంతే నాకు. ఏదైనా వాళ్ళ ఇండస్ట్రీకి చాలామంది కొత్త వాళ్ళు కావాలి, వచ్చేసారు కూడా. చాలామంది వచ్చారు, లక్కీగా చాలామంది వచ్చారు, చాలా టెక్నీషియన్స్ వచ్చారు. ఐ మీన్ ఆర్టిస్టులు కూడా వచ్చారు. బాగా చాలా మంచి ప్రయత్నం చేశారయ్యా. ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. 8వ తారీఖు బకాసుర రెస్టారెంట్ వస్తుంది, అందరూ చూడండి, ఆనందించండి, ఆశీర్వదించండి పిల్లల్ని. థ్యాంక్ యూ, బాయ్.